తాము కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని అదునుగా తీసుకుని ప్రధాన ప్రతిపక్షాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి. స్థానిక ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధారాలతో దొరికిపోయారని ఇటు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. ఆరోపణలు కాదు, ఆధారాలతోనే మాట్లాడుతున్నామన్నారు. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా అంటూ నిలదీశారు. బోర్డు తిప్పడంలో పొంగులేటిని మించిన నాయకుడు మరొకళ్ళు లేడని, పొంగులేటి అవినీతి కడిగితే పోయేదైతే కాదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో వేల కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కి ఏవైతే రోడ్లు విస్తీర్ణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం యామ్ సిస్టమ్ లో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టమ్ లో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టమ్ లో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ గాని, టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి ఒట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులు అందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. తన రెవెన్యూ శాఖ అదేవిధంగా తన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు అన్నిటిని ఒక్కటొక్కటి కూడా ఆధారాలతో పాటు బయట పెడితే ఏ రకంగా కలుగుల నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారి బయటికి వచ్చి అసహనంతో తనకు బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్ గా ఆధారాలతో బయట పెట్టినమో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద చల్లినారు. తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను, వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇంత దిగేరిపోయినాడంటే ఆ ముఖంలో స్పష్టంగా తన అసహనము, తన యొక్క తప్పుడు చేసినట్టు ఒక ఎట్లా కనపడ్డాడంటే క్లియర్గా చెప్పాలంటే ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడో అదే రకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో పాటు తెలంగాణ సమాజం పట్ల ఒక దొంగగా దొరికిపోయినాడు ఈరోజు. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశంపై గట్టిగా చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక తేదీపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేటీఆర్ ఇవాళ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్లనున్నారు. అక్కడ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి కీలక సమావేశం జరిగిందన్నారు కేంద్ర
ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే విమానాశ్రయం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని గుర్తు చేశారు. దీనికి తగ్గట్టుగానే ఫీజిబిలిటీకి తగ్గట్టుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధానమంత్రి ఆలోచన అన్నారు. వరంగల్లో విమానాశ్రయానికి అడుగులు వేస్తున్నామని, మరో 3 నెలల్లో ఫౌండేషన్ వేయబోతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నూతన ఎయిర్పోర్ట్ కట్టాలనేటువంటిది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఈరోజు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కలిసి ఆ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో ఈరోజు కర్తవ్య భవన్లో సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ యొక్క స్థలంలో సీఎం రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ క్వాజీ ఒబెరీ డాన్సో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన క్వాజీ ఒబెరీ డాన్సో ఘనా తెలంగాణల మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. హైకమిషనర్ విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో మన ఇంటి పార్టీ తాను స్థాపించబోయే పార్టీ అవుతుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు జాతీయ పార్టీలని, తెలంగాణలో ప్రజల కష్టాలు తీర్చేది జాగృతినే అని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీన పార్టీ పేరు ప్రకటిస్తా అన్నారు కవిత. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. మా చిన్ననాటి స్నేహితురాలు కొడుకు పెళ్ళి ఉంటే హాజరవుతా ఉన్నాం. అట్లానే మన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుదర్శన్ గౌడ్, మా గజ్వేలే, మరి వాళ్ళ కుటుంబానికి మొన్న యాక్సిడెంట్ అయితే పరామర్శించడానికి కూడా వచ్చాం. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా రాజకీయం రావాలని చెప్పి ఎవరికైతే ఇప్పటివరకు అవకాశాలు దక్కకుండా ఉన్నారో అటువంటి యువతకు, మహిళలకు, అదేవిధంగా అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించిపోతా ఉన్నాం. 25వ తారీఖు నాడు పార్టీకి సంబంధించిన ప్రకటన కూడా ఉండబోతా ఉన్నాం. రోజు కూడా అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి చేరికలతో అత్యంత స్ట్రాంగ్గా జాగృతి పెట్టబోయేటటువంటి పార్టీ ఎమర్జ్ అవుతుందనేటటువంటి విశ్వాసం కూడా రోజు కలుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం కూడా మాకు ఆ పార్టీపై ఉండాలని, ఎందుకంటే అల్టిమేట్గా ఈ పార్టీ బాగుంటే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఇంటి పార్టీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలే ఉన్నాయి. బీఆర్ఎస్ జాతీయ పార్టీయే, కాంగ్రెస్ జాతీయ పార్టీయే, బీజేపీ జాతీయ పార్టీయే. రేపు జాగృతి ద్వారా రాబోయేటటువంటి పార్టీయే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ఉంటుంది కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని బంజారా హోటల్ పక్కనే ఉన్న బంజారా లేక్ ప్రస్తుతం కబ్జా, కాలుష్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఈ చెరువు ఇప్పుడు దుర్వాసనతో ప్రజలను ఇబ్బంది పెడుతోంది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. చెరువు పూర్తిగా కాలుష్యానికి గురైందని, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. స్థానికుల ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో, ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి, ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈరోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది అన్నమాట.
సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే గనక దీంట్లో అసలు మొత్తం టోటల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. అట్లానే FTLలో ఒక దారిలాగా వేసి ఒక రోడ్ లెక్క వేసి మొత్తం చెరువుని మొత్తం ఎంకరేజ్ చేసినారని హైదరాబాద్ అధికారుల బృందం ఈ కంప్లైంట్స్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్లస్ అవతల ఎవరున్నారో వాళ్ళని కూడా అందరిని కూడా పిలిచి ఒక పర్సనల్ ఎంక్వైరీ మీటింగ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత దెన్ అప్పుడు డెఫినెట్గా మా యాక్షన్ అనేది దీని మీద. ఒకప్పుడు ఈ చెరువు నీటిని కాలనీ నివాసులు వినియోగించేవారిని, బతుకమ్మ, వినాయక నిమజ్జనాలు కూడా ఇక్కడే జరిగేవని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి చుట్టుపక్కల కమర్షియల్ భవనాలను చూస్తున్న సీవరేజ్ నీటి వల్ల చెరువు దుర్గంధభరితంగా మారిందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ లేకు చాలా ప్యూర్ వాటర్ ఉండేది. డ్రింకింగ్ వాటర్ కింద ప్రేమ్ నగర్ వాళ్ళు, బస్తీ వాళ్ళు వాడుకునే వాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు. సార్ చెప్పినట్టుగా వినాయక నిమజ్జనాలు కూడా చాలా జరిగేటి. అప్పుడు బతుకమ్మలు ఆడిన తర్వాత బతుకమ్మలు కూడా ఇక్కడే వదిలేవాళ్ళు. అదేవిధంగా ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఏదైతుందో బంజారా హోటల్కు ఆ దారికి సంబంధం లేదు. గతంలో ఒక లీజ్ ఇవ్వడం జరిగింది. లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత కూడా గేట్ లాక్ వేసి మొన్న బోనాల పండుగకు బోనియలేదు. ఈరోజు నాగుల పంచమి ఉంది, అక్కడ కూడా బోనిస్తలేరు. పూజలకు రాకుండా గేట్ వేసుకున్నారు. సో దాన్ని నేను మళ్ళీ ఈరోజు పోలీస్ కంప్లైంట్ సార్ కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాం. మళ్ళీ ఒకటి పూర్తిగా విత్ ఫోటోగ్రాఫ్స్తో నేను సార్కి ఇస్తాను. దీని మీద వారు ఎంబడే వచ్చి మరి ఎంబడే రియాక్ట్ అయినందుకు వారికి నేను ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లేక్ అంతా కూడా మీరు చూసినట్టయితే ఈ లేక్లోకి ప్యూర్ అసలు ఏంటంటే న్యాచురల్ వాటర్ వచ్చేది. కొన్ని వర్షాలు వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చిన వాటర్ ఇక్కడ ఉండేది. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అన్ని సివరేజ్ లైన్స్ అన్ని దీంట్లో క్లబ్ చేశారు. అది చేయకూడదు. బల్కాపూర్ నాలా అనేది అక్కడ పక్క నుంచి పోతుంది, దాంట్లోకి తీసుకోవచ్చు. అయితే మేమేమంటున్నాం అంటే ఈ బంజారా హోటల్కి ఏదైతే దారి ఉందో ఆ దారి వాడుకుంటే మాకు కూడా అభ్యంతరం లేదు. ఈ దారిని ప్రజలది కాబట్టి, కట్టమైసమ్మ టెంపుల్ ఇల్లది వాళ్ళ గ్రామ దేవత కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగదు అనేది నేను ఇంతకుముందు రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. రహదారులు రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, అలాగే పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై ఈ సమీక్షలో ఆయన చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారులు నిర్వహణ అంతా కూడా పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు సీఎం. మై టీడీపీ యాప్ టాప్ 10 పర్ఫార్మెన్స్తో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ ఒకటి నిర్వహించారు. కష్టపడిన వాళ్ళందరినీ గుర్తించాలనేది టీడీపీ సిద్ధాంతం అన్నారు. ఈ పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణం అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సమక్రమంగా నిర్వహిస్తే పార్టీ 100 ఏళ్లు ఉంటుందన్నారు మంత్రి లోకేష్. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. యాప్ సమర్థ వినియోగం పట్ల ఉత్తమ కార్యకర్తలను సత్కరించారు. టీడీపీ అనేది ఒక వ్యవస్థని, మనం ఆ వ్యవస్థలో భాగం కావాలన్నారు. పార్టీలో సంస్కరణల కోసం తాను పోరాడుతా అన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా ప్లాన్ ఏ కింద వైజాగ్ అన్నామని, న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా చెప్పామని తెలిపారు. ప్లాన్ బి కింద మావిగన్ అన్నామని వెల్లడించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే రాజధాని గ్రోత్ కారిడార్గా మావిగన్ను సూచించామన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగులు ఇక్కడ కట్టాలన్నారు. 2 ఏళ్లలో 3.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. చదరపు అడుగుకు 14,000 ఖర్చు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తా ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తా ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తా ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తా ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతట నువ్వే
ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలు అని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తానే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా రోడ్డు కరెంట్ ఇవ్వడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా, మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినవి ఏవి కూడా బాధ్యతలు నిర్వర్తించడంలో నాడు నేడు ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తా ఉన్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీముల కథ దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తాం. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేమున్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు. ఏపీ రాజకీయాల్లో అప్పుల వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరియు అప్పులపై తప్పుడు సమాచారం ఇస్తోందంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేరుగా గవర్నర్కే ఫిర్యాదు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన లెక్కల్లో భారీగా వ్యత్యాసాలున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఆయన ఒక ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుతోందని, చేసే అప్పులకు చెప్పే లెక్కలకు అసలు పొంతం లేదని బొత్స తన లేఖలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటేటా అప్పుల భారం విపరీతంగా పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో చిన్న మార్పు చేశారు. దీనికే కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు కడప ఎంపీ అవినాష్. చట్టంలో చేసిన చిన్న మార్పు స్టేట్ క్యాపిటల్ అమరావతిని చేర్చారు. దీనికి చంద్రబాబు, లోకేష్ సంబరాలేమిటో అర్థం కావడం లేదన్నారు ఆయన. చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేసి లేని హైప్ క్రియేట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అదే పునర్విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాల గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆయన. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి ఒకసారి చూస్తే అమరావతి విషయమై ఇటీవల పార్లమెంటులో చట్టం చేసినారని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళందరూ వేడుకలు చేస్తూ ఉన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2013లో జరిగింది. దానికి చిన్న అమెండ్మెంట్ అంతే. సెక్షన్ 5(1)లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మనకు కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5(2)లో 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి
ఇట్స్ ఓన్ క్యాపిటల్ ఉంటుంది అని చెప్పినారు. దీంట్లో ఇట్స్ ఓన్ క్యాపిటల్ అనే దాని పక్కన 2 అక్షరాలు రాపించినారు, అట్ అమరావతి అని. దానికి ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎంత బిల్డప్ ఇస్తారంటే 2 అక్షరాలే యాడ్ చేసి ఆ చట్టానికి ఎంత బిల్డప్ 4-5 రోజులుగా ఇస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్ ఏమో రాజ్యసభలో దండం పెట్టడము, చంద్రబాబు నాయుడు ఏమో కింద సాష్టాంగ నమస్కారం పెట్టడము, వీళ్ళ పబ్లిసిటీ చూసి నిజంగా ఎగుడు పుట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలన్న అంశం ఉంది, అది అడిగినారా? లేదు. సెక్షన్ 94లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అభివృద్ధి చేయాలి అని ఉంది, అది అడిగినారా? లేదు. అదే పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఇస్తామన్నారు, అది అడిగినారా? ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వింటే చంద్రబాబు చేసే కామెడీ వినాలని, చంద్రబాబు కామెడీ చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం హార్టికల్చర్ పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెబుతున్నారని, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన మాత్రమే చేశారు, ₹1 కూడా ఖర్చు చేయలేదన్నారు. అలాగే హంద్రీ నివా ప్రాజెక్టును పూర్తి చేసింది వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. పెద్దలు ఒక మాట చెప్తుండేటువంటి వాళ్ళు, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. ఇప్పుడు కూడా తింటే గారెలు తినొచ్చేమో కానీ వింటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయకపోయినా కామెడీగా మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటా చూస్తున్నారు. రీసెంట్ గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ హార్టికల్చర్ రావడానికి కానీ, చెట్లు పెరగడానికి కానీ, ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడు అని చెప్తున్నాడు. అక్కడ నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నివా సృజల స్రవంతి, ఎవరి వలన ఆ నీళ్లు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు. తమిళనాడు పాండిచ్చేరి జాలర్లు ఆంధ్ర జలాల్లో అక్రమ వేటపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మెరైన్ మత్స్యశాఖ ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న గస్తీలో తమిళనాడు బోటును అధికారులు గుర్తించారు. అక్రమంగా కృష్ణపట్నం పోర్టు సరిహద్దుల్లో తీరం వెంబడి వేట సాగిస్తున్న తమిళనాడుకు చెందిన బోటును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గడిచిన 10 రోజుల వ్యవధిలో ఆంధ్ర జలాల్లోకి ఇప్పటివరకు 3 బోట్లను గుర్తించగా నేడు 4వ బోట్ను అధికారులు జువ్వలదిన్ ఫిషింగ్ హార్బర్కు తరలించారు. మధ్యతరగతి ప్రజలకు లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. కీలకమైన రెపో రేటుపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంక్ తన కీలక రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడే ఆర్థిక ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. Inflation fears have hardened across major economies. I now come to the decision of the Monetary Policy Committee. The Monetary Policy Committee met on 6th, 7th and briefly today in the morning of April to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged under the liquidity facility at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. The MPC also decided to continue with the neutral stance. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలంటూ బుధవారం మరో ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడ రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని, ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వరకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. ప్రపంచ రాజకీయాల్లో కీలక సమయం. ఇరాన్, అమెరికా మధ్య శుక్రవారం ఇస్లామాబాద్లో ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్
ఘలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారని, అమెరికా బృందంలో జెడీ వ్యాన్స్, విట్కాఫ్, కుష్నర్ వంటి పెద్ద ప్రతినిధులు ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అధికార మార్పు జరిగిందని, వాస్తవానికి ఇరాన్తో అమెరికా పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందని స్పష్టంగా చెప్పారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధించబడతాయని, ఈ మద్దతు కొనసాగిస్తే 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్కు సంబంధించిన అణు కార్యక్రమాల మార్కులను తొలగిస్తామన్నారు ట్రంప్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ లాభాలతో దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, దేశీయంగా స్థిరమైన విధాన నిర్ణయాలు వెలువడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2946.32 పాయింట్లు పెరిగి 77,562.90 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 873.70 పాయింట్ల దగ్గర లాభపడి 23,997.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఇరాన్పై దాడిని 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు కలిసి వచ్చింది.